సార్ మీరా? మీరేంటి సార్ వీడియో కాల్ చేశారు? నేను ఇందాకే కదా ఇంటికొచ్చాను. ఆ సుందరంగాడు దీనికి వీడియో కాల్ చేయడం, దానికి ఇది ఎగిరిపోయి అని ఇకిలిస్తూ మాట్లాడడం, ఇది చాలా దుర్మార్గం, అన్యాయం, అక్రమం. ఇంతకు ముందే కదా సార్ మనిద్దరం కలిసి వర్క్ చేశాం. మళ్ళీ ఇంతలోనే ఫోన్ చేయాలా? ఏటో పద్మావతి, నువ్వు తెగ గుర్తొచ్చేస్తున్నావు. ఊరుకోండి సార్, ఏంటా మాటలు? అవును పద్మావతి, నాకు ఎవరిని చూసినా నిన్ను చూసినట్టే ఉన్నది. పుస్తకాలు తీస్తే అందులో హీరోయిన్ నీలాగే కనిపిస్తుంది. గుడ్లోకి వెళ్తే ఆ గుడ్ల దేవత నీలాగే కనిపిస్తుంది. అంతెందుకు, రాత్రిపూట ఆకాశం చూస్తే ఆ చందమామ కూడా నీలాగే కనిపిస్తుంది. నీ మొహానికి నా పిల్లం చందమామలా కనిపిస్తుందారా? ఛీ! వాడు సిగ్గు లేకుండా మాట్లాడడం, ఇది సిగ్గు లేకుండా వినడం, వినలేక చస్తున్నాను. ఊరుకోండి సార్, నాకు సిగ్గేస్తోంది. నీకు వాణ్ణి చూస్తే సిగ్గేయడం కాదే, నాకు నిన్ను చూస్తే సిగ్గేస్తుంది. పద్మావతి, ఎవరితోనే వీడియో కాల్ మాట్లాడుతున్నావు? నా ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడతా. అసలు నీకేంటి ప్రాబ్లం? నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో నువ్వు మాట్లాడుకో. నీకు భయపడ్డానికి, నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి నేనే నీ పెళ్ళాన్ని కాను. అండర్స్టాండ్? అండర్స్టాండేలే. సార్ పద్మావతి, ఏటి గొడవ? ఏం లేదు సార్, ఉంటారు కదా కొంతమంది డిస్టర్బ్ చేయడానికి. సార్, నేను నా రూమ్ లోకి వెళ్తాను. అక్కడ ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఓహో, ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకుంటారా? అసలు కరెంటు ఉంటే కదా మాట్లాడుకోవడానికి. కరెంటు తీసేస్తే ఆటోమేటిక్గా వైఫై ఆగిపోద్ది, ఆ తర్వాత నెట్ కనెక్షన్ ఆగిపోద్ది. అప్పుడు ఎలా మాట్లాడతారో నేను చూస్తా. బాగా అయింది బావకి. ఏంటి కరెంటు పోయింది? ఇంకే ఉంది, నీ మొగుడే వెళ్ళి కరెంటు ఫీజు పీకేసుంటాడు. ఇప్పుడు ఖచ్చితంగా మీ బాస్తో నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసుకోవడానికి ఈ రూమ్ దగ్గరకు వస్తాడు. ఇదిగో, నేను బయటికి వెళ్తాను, మిగతా విషయాలన్నీ బావతోనే తేల్చుకో. దరిద్రపు కొట్టు కరెంటు ఇక్కడే పోయిందా, ఇంకెక్కడైనా పోయిందా? వెళ్ళవే, నువ్వు వెళ్తేనే కదా పద్మావతి ఆ కర్రి సుందరంగాడితో ఏం మాట్లాడుతుందో వినేది. నీ ప్లేస్లోకి నేను వెళ్తా, వాళ్ళు మాట్లాడుకునేదంతా వింటా. అబ్బా, ఏంటండి ఇంకా పడుకోలేదు? ఎలా పడుకుంటానే? అవతల కరెంటు పోతే చెమట్లు పోసి చస్తున్నాను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? విసరమంటారా? ఈ టైంలో పరాచకాలా? అవును, చుట్టుపక్కలంతా కరెంట్ ఉన్నట్టుంది కదా, మనకెందుకు లేదు? నాకు మాత్రం ఏం తెలుసు చెప్పండి. సర్లే పద, వెళ్ళి ఫీజులేమన్నా పోయాయేమో చూద్దాం. ఎవరి ఫీజులండి? నీకు కూడా నీ పెద్ద కొడుకు పోలికలే వచ్చినట్టున్నాయి. ఫీజులు పోయాయంటే ఎవరు ఫీజులో కాదు, కరెంటు ఫీజులు. ఓ, కరెంటు ఫీజులా? సరే చూద్దాం పద. సరే పదండి.
బావా చీర కప్పుకొనొచ్చావా? చెప్తా. ఏంటి త్రిపుర, బయటికెళ్ళావుగా? అలా వెళ్ళి ఇలా వచ్చావేంటి? ఏమీ లేదే, త్వరగా నాకు నిద్ర వచ్చింది, పడుకుందామని వచ్చాను. ఆహా, సర్లేవే, పడుకో పడుకో. ఆ అబ్బబ్బబ్బబ్బా, చెమటలు వచ్చేస్తున్నాయి. ఈ కరెంట్ ఎప్పుడొచ్చి చస్తుందో ఏంటో. పద్మావతి, ఇప్పుడు ఆ సుందరం గాడితో ఏం మాట్లాడతావో మొత్తం వింటానే. ఏంటోని త్రిపుర, పాపం మా బాస్ ఫోన్ చేశాడు, ఈలోపే కరెంటు పోయింది. పాపం ఆయన డిసప్పాయింట్ అయి ఉంటాడంటావా? ఆయన డిసప్పాయింట్ అయితే ఏంటి, ఇంకేదైనా అయితే ఏంటి, నువ్వు మూసుకొని పడుకోవే. ఏంటి అలా మాట్లాడుతున్నావు? మోసుకో గీసుకొని. మరి లేకపోతే ఏంటి, నాకు నిద్ర వస్తుందబ్బా, నువ్వు కూడా పడుకో. సర్లేవే, నీకేదో నేను బాస్తో మాట్లాడడం చాలా జలసీగా ఉందనుకుంటా. నాకేం జలసి, మీ బాస్తో కాకపోతే వాళ్ళ అమ్మతో వాళ్ళ అమ్మమ్మతో కూడా మాట్లాడుకో, నాకేంటంట. నువ్వేదో డిస్టర్బెన్స్ అయినట్టున్నావు, నేను పడుకుంటాను. బావా, ఈ రోజు నువ్వు భలే అడ్డంగా బుక్ అయ్యావు బావా. చూడు ఎంత బాగా ఆడుకుంటాను నీతో. బాగానే మేనేజ్ చేస్తున్నావు బావా. నువ్వు కూడా త్రిపురలా మిమిక్రీ చేస్తున్నావు. అబ్బబ్బబ్బబ్బా. మావయ్య, కరెంటు పోయింది. కరెంటు నీ ఒక్కదానికే పోయిందా? మాకు పోయింది. మాకు కూడా నిద్ర పట్టి చావట్లేదు, అందుకే వచ్చాం. పద. ఎక్కడికి? ఐస్ క్రీమ్ కనిస్తావా? నీకెప్పుడు తిండి జాసే. పద వెళ్ళి చూద్దాం, ఫీజులు ఏమైనా కొట్టేసేమో. త్రిపుర, మావయ్య, కొద్దిగా సెల్ ఫోన్ లైట్. అనుకున్నదే అయింది, ఫీజు పోయింది. అమ్మ త్రిపుర, మావయ్య. నువ్వు వెళ్ళి లోపల చిన్న వైరు ముక్కుంటుంది, అది తీసుకురామా. అలాగే మావయ్య. త్రిపుర, త్వరగా రా. మావయ్య, ఇదిగోండి. ఇలా పట్టు. అమ్మయ్య, కరెంట్ వచ్చేసింది. పదండి పదండి. పద. అలా వస్తున్నావేంటే, ఫ్యాన్లు వేయి. సరే. చెమటలతో చచ్చిపోతున్నాను ఇక్కడ. అదేమిటి ఫ్యాన్ తిరగట్లేదు? నాకేం తెలుసండి, బహుశా ఫ్యాన్ రిపేర్కి వచ్చిందేమో. మొన్ననే కదా కొత్తది కొంది, అప్పుడే రిపేర్కి రావడం ఏమిటి? మళ్ళీ ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయి, లూజ్ కనెక్షన్ ఏమో. సరేనండి. ఏమండి, నేను ఆఫ్ చేసి ఆన్ చేశాను, అయినా తిరగట్లేదండి. అదే అడుగుతున్నానే, ఎందుకు తిరగట్లేదు అంటున్నాను. వా, నాకేం తెలుసండి. తెలుసుకోవాలి కదా, కొనుక్కొచ్చింది నువ్వు నీ పెద్ద కొడుకే కదా. మీ ఇద్దరిలాగే అది కూడా పనికిమాలిన ఫ్యాన్ అయి ఉంటుంది. ఏమండి, ఫ్యాన్ ఏమైనా అనండి, అంతేకాని నా కొడుకునేమన్నా అంటే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా. అబ్బో, ఆ వెధవనంటే నీకు పెద్ద రోషం పుట్టుకొచ్చింది. చూడు, నాకు ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదని నీకు తెలుసు కదా. అవును తెలుసు. ఇదిగో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఎవరిని బతివాలుకుంటావో నాకు తెలీదు, ఎవరిని రూమ్ నుంచి బయటికి పంపిస్తావో నాకు తెలీదు. నేను మాత్రం ఫ్యాన్ కిందే పడుకోవాలి, అంతే. నిద్ర లేకపోతే నాకు పిచ్చెక్కిపోతుందని నీకు తెలుసు కదా. అబ్బబ్బబ్బా, మీ వల్ల నాకు పిచ్చెక్కుతుందండి. ఫ్యాన్ లేకుండా ఎవరు మాత్రం పడుకుంటారు చెప్పండి. అబ్బా రంగరంగా. సర్లేండి, మీ బాధ చూస్తుంటే నాకే ఏదోలా ఉంది. ఎలాగోలాగా పద్మావతిని అడిగొస్తాను. పంచేయి, వెళ్ళండాలి, వెళ్ళి అడిగిరా పో. సరేలేండి.
రంగరంగా త్రిపుర అత్తయ్య ఏంటత్తయ్య? ఏమిటి ఈ టైంలో అమ్మొచ్చింది? పద్మావతి నువ్వు ఇక్కడున్నావా? నేను ఇంకా శ్రీనివాస్ రూమ్ లో ఉన్నావేమో అనుకున్నాను. ఆ రూమ్ లో వాడు కూడా లేడేంటమ్మా? బాబోయ్, నా రూమ్కి వెళ్ళిందా? అమ్మ నా కోసం ఇల్లంతా వెతుకుతుందా ఏమిటి కర్మ? అదేంటత్తయ్య బావా రూమ్ లో లేడా? నేను నీకు అక్కర్లేదు అన్నప్పుడు నేను నీ రూమ్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఈ క్షణమే నీ రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిపోతాను. నువ్వు కూడా నేనున్న రూమ్ లోకి నా పర్మిషన్ లేకుండా రాకూడదు. వచ్చావో నేను కూడా నీకు పనిష్మెంట్ ఇస్తాను. నేను గనక పద్మావతి రూమ్లో ఉన్నానని తెలిసిందో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం పద్మావతి పనిష్మెంట్ ఇచ్చేస్తుంది. ఎలాగైనా తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోవాలి? ఏంటత్తయ్య ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, మా రూమ్ లో ఫ్యాన్ చెడిపోయింది. మీ మావయ్య గారికి ఫ్యాన్ లేకపోతే నిద్ర పట్టదు. అందుకని మీ రూమ్ లో పడుకుందామని అడుగుదామని వచ్చాను. శ్రీనివాస్ లేడు. అవును, నువ్వేంటి ఈ రూమ్ లో ఉన్నావు? ఈ రోజు నుంచి నేను ఈ రూమ్ లోనే ఉంటానత్తయ్య. ఏంటమ్మా నువ్వనేది? ఏమైంది? శ్రీనివాస్ ఏమైనా నీతో గొడవ పడ్డా? అలాంటిదేం లేదత్తయ్య. మేమిద్దరం ఒకే రూమ్ లో ఉండకూడదని డెసిషన్ తీసుకున్నాం. ఆయన రూమ్ లో ఆయన ఉంటారు, ఈ రూమ్ లో నేనుంటాను. ఇలా దూరంగా ఉంచేస్తే వాడు ఇంకా దూరం అయిపోతాడేమోనమ్మా. ఆల్రెడీ దూరం అయ్యామమ్మా, ఇంకా దూరం అయ్యేదేముంది? అలా ఏం జరగదత్తయ్య. ఓ 2 రోజులుంటే అన్నీ అవే సర్దుకుంటాయి. దరిద్ర ఫ్యాన్ ఇప్పుడే పాడవ్వాలా? ఇందాకనగా వెళ్ళింది, అక్కడ ఏం చేస్తుందో. ఆండాళ్ళు ఆండాళ్ళు ఎంతసేపే? సరేనమ్మా, నువ్వేం అనుకోనంటే నువ్వు త్రిపుర వెళ్ళి మా రూమ్ లో పడుకోండి. నేను మీ మావయ్య గారు ఇక్కడ పడుకుంటాం. ఏమిటి ఈ రూమ్లోనా? ఏమిట్రా ఇలా దొరికిపోయావు శ్రీనివాసు? సరేలే అత్తయ్య, ఈ మాత్రం దానికి ఇంతలా అడగాల? త్రిపుర త్రిపుర లేవే, ఆ రూమ్కి వెళ్ళి పడుకుందాం లే. అలాగేనే. ఏమే త్రిపుర? త్రిపుర, ఏ త్రిపుర లేవే. ఇదొకటి. సరే, నేను మీ మావయ్య గారిని పిలుచుకొస్తాను. ఈలోగా నువ్వు లేగు, వెళ్ళి ఆ రూమ్ లోకి వెళ్ళి పడుకో. అలాగే అత్తయ్య. వెళ్ళి ఎంతసేపు అయింది, ఇంకా రాలేదేమిటి? ఆండాళ్ళు అమ్మో, ఇదేమిటి నాన్నగారు వచ్చారు? ఓరి దేవుడో, ఇలా ఇరుక్కుపోతున్నానేమిటి ఈరోజు నేను? రూమ్ అడిగి రావే అంటే రావడం, అలగడం, దుప్పటి కప్పుకోవడం, నిద్రపోవడం అన్నీ జరిగిపోతున్నాయి. ఆండాళ్ళు, ఈ మధ్య నిర్లక్ష్యం నీకు బాగా పెరిగిపోతోంది. అమ్మయ్యా, కాలుస్తోంది. రంగరంగా ఆండాళ్ళు ఆండాళ్ళు ఏమిటోనే, ఎప్పటినుంచో నా మనసులో ఒక మాట ఉంది. చెప్పమంటావా? చెప్పండి. ఈరోజు నిన్ను చూస్తుంటే తెగ ముద్దొచ్చేస్తున్నావే. ముద్దొచ్చానా? ఓరి దేవుడు, ఇదేమిటి ఇలా ఇరుక్కుపోయాను? ఆండాళ్ళు, మాట్లాడవేమిటి? ఒక చిన్న మాట, ముద్దు పెట్టుకోనా? అయ్య బాబోయ్, నాన్నగారు ముద్దు పెడతానంటున్నారు. ముద్దులతో ముంచేస్తారా ఏమిటి నన్ను? కర్మ. అబ్బా అబ్బా, అంత సిగ్గెందుకు ఆండాళ్ళు? నేను చొరవ తీసుకుంటాను. ఆండాళ్ళు,
అండాలు నువ్వు అవునండి, నేనేనండి. మరి ఈ మంచం మీద త్రిపుర అండి. ఆ, ఏమే త్రిపుర, నువ్వు ఇంకా పోలేదా? లే. త్రిపురానా? వస్తే త్రిపుర, ఇప్పటిదాకా సైలెంట్ గా పడుకుంది నువ్వా? నీ మొహం మండ. సై లే. నీకే పోయే కలరా? నీ మొహం మండాలి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది నాన్నగారు. ఛీ! అంటే ఇప్పటిదాకా ఇక్కడ పడుకుంది త్రిపుర కదా? కళ్ళెదురుగా రాక్షసుల్లా కనబడుతుంటే త్రిపుర అంటావేమిటే? అదేంటండి, ఇందాక పద్మావతి త్రిపుర అని చెప్పింది, ఇప్పుడు తీరా చూస్తే వీడున్నాడేంటి? ఏమిట్రా శ్రీనివాస్ ఇది? అత్తయ్య, మీకింకా అర్థం కాలేదా? నా పక్కన పడుకోవాలని దొంగచాటుగా వచ్చి పడుకున్నాడు. నేనేం దొంగచాటుగా రాలేదు. కరెంటు పోయేసరికి చీకట్లో ఏది నా గదో అర్థం కాక ఈ గదికి వచ్చి పడుకున్నాను. అంత మాత్రాన దొంగలా వచ్చాడు, బందిపోట్లా వచ్చాడని చెప్పి పెద్ద పెద్ద బిరుదులు ఇవ్వాలా? నువ్వు ఎలా వచ్చావో, ఎందుకొచ్చావో, ఎవరి కోసం వచ్చావో అదంతా మాకు అనవసరం బావా. మనిద్దరం అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం నేను నీ రూంలోకొస్తే నువ్వు నాకు పనిష్మెంట్ ఇస్తావు, నువ్వు నా రూంలోకొస్తే నేను నీకు పనిష్మెంట్ ఇవ్వాలి, అవునా? అవును. ఇప్పుడు నువ్వు నా గదిలోకి వచ్చావు, అందుకు నేనిప్పుడు నీకు పనిష్మెంట్ ఇస్తున్నాను. మరి అలా అంటే నువ్వు కూడా నా గదిలోకి వచ్చావుగా? అది నీకు ఫైల్ ఇవ్వడానికి వచ్చాను, సో నువ్వు నాకు పనిష్మెంట్ ఇవ్వలేవు. ఇప్పుడు పనేమీ లేకుండా, నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి వచ్చావు. ఈయనకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా అత్తయ్య? ఇవ్వాలి కదా. అమ్మా, మీరిద్దరూ అగ్రిమెంట్ చేసుకున్న మాట నిజమే అయితే ఖచ్చితంగా ఈ వెధవకు పనిష్మెంట్ ఇచ్చి తీరాల్సిందే. నాన్నగారు, మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తారా? మరి ఇలాంటి అడ్డమైన కండిషన్లు పెట్టింది ఎవర్రా? నువ్వేగా కండిషన్లు పెట్టింది. అనుభవించి చావు. ఛీ, ముందు అసలు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు. పోరా బయటికి, పోరా. ఏంటి? నా కర్ర. అయ్యో, ఇదిగో బావా నీ కర్ర. చీర బావా. ఆగవే, ఆగవే, ఆగవే. ఉండువే త్రిపుర, ఏమిటిది? ఓ, బావా, ఆ, బావా, ఆ, నువ్వు తప్పు చేసావు. నేనేం తప్పు చేశాను? నా పర్మిషన్ లేకుండా నువ్వు నా రూమ్ లోకి రావడం తప్పా కాదా? అంటే కరెంటు పోయింది కాబట్టి నా రూమో కాదు తెలియక వచ్చేసాను. ఆహా, ఈ కాకమ్మ కబుర్లు ఆ కర్రీ విధవకు చెప్పు, వింటాడు, నాకు కాదు. ఇదిగో, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను వచ్చింది మాత్రం అందుకే. ఎందుకు వచ్చామన్నది లెక్క కాదు బావా, నువ్వు వచ్చావా లేదా అన్నదే లెక్క. నా పర్మిషన్ లేకుండా నా రూమ్ లోకి వచ్చావు కాబట్టి నీకు పనిష్మెంట్ తప్పదు బావా. పనిష్మెంటా? ఏమిటా పనిష్మెంటు? చెప్పాలా? ఆ? ఏంటి చెప్పాలా? ఏమిటే అలా మీదికి వస్తున్నావు? కొంప తీసి ముద్దు అడుగుతావా ఏమిటి? కావాలంటే నా ప్రాణం అడుగు ఇస్తాను, ముద్దు మాత్రం ఇవ్వను. వద్దన్నా. నీకు అంత సీన్ లేదు. రాక్షసి, నువ్వు నైట్ అంతా కూర్చొని ఆఫీస్ పని చేయాలి. కూర్చొని ఆఫీస్ పని చేయాలా? ఎస్. నించోని చేస్తే కుదరదా? ఈ వెటకారాలే వద్దమ్మా. కూర్చొని చేయాలంటే అర్థం రాత్రంతా కూర్చొని వర్క్ చేయమని. అమ్మో, నిద్ర లేకుండా ఎలా చేస్తావు? పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలా లేదా? అది నీకు సంబంధించిన విషయం బావా, నాకు సంబంధించిన విషయం కాదు. నువ్వు చేసిన తప్పుకి పనిష్మెంట్ నేనిచ్చాను, ఆ పనిష్మెంట్ నెరవేర్చాల్సిన బాధ్యత నీదే. సో ఈ నైట్ మొత్తం నిద్ర మేల్కొని నువ్వు ఆఫీస్ వర్క్ చేయాలి. నేను చేయకపోతే ఏం చేస్తావు? చెయ్యనంటే పళ్ళు రాలగొడతాను.